నమస్తే మిస్టర్ రఘునందన్ రావు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మిస్టర్ రేవంత్ రెడ్డి, మిస్టర్ బట్టి అన్నటువంటి నీకు వాళ్ళిద్దరి గురించి ఏదో చెప్పబోయినో. గత ప్రభుత్వంలో మీరు ఎంతగా వాళ్ళకి సహకరించిందో అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారి విషయానికి మాట్లాడుతున్నాను, కేసీఆర్ గురించి మాట్లాడి చాలా బాగుంటుంది. రేవంత్ రెడ్డి గారి విషయంలో అందరికీ తెలుసు, జైలుకు పోయేసి వచ్చిండు, ఆయన మీద కేసు ఉన్న విషయం అందరికీ తెలుసు. మళ్ళీ నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ తెలియని విషయం తెలంగాణ ప్రజలకు చాలామందికి నీ గురించి తెలియదు. పట్టణచెరువులో అడిగినా నీ గురించి చెప్తారు, బిహెచ్ఎల్లో నువ్వు చేసినటువంటి దందా గురించి చెప్తారు. నువ్వు అసౌద్దీన్ ఓవైసీకి నువ్వు అడ్వకేట్గా పనిచేసినటువంటి విషయం అందరికీ తెలుసు. దేశం కోసం ధర్మం కోసం బతికేటటువంటి మీరు ఒక ముస్లిం ఎంపీ కోసం నువ్వు ఎందుకు పనిచేసావో మీ బత్తాయిలో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అదంతా నాకు అనవసరం. నీ ప్రొఫెషనల్ నువ్వేమన్నా చేసుకో. మా నాయకుల మీద మాట్లాడినందుకు నీకు ఒక విషయం క్లియర్గా చెప్పదలుచుకున్నా. ఇంత పెద్దగా డంబాచారం, ఇంత పెద్ద 4 పేజీలు 10 పేజీల కథ నేను చెప్పను. ఒకటే ఒక విషయం అడుగుతున్నా. ఈరోజు రైతు రుణమాఫీ దేశంలోనే ఎవ్వరూ చేయనంత రైతు రుణమాఫీ 31,000 కోట్ల రూపాయలు చేసింది. నీ ప్రభుత్వం నిలువెత్త రైతులను ముంచింది. 4 నల్ల చట్టాలను తెచ్చి 700-800 మంది చావుకు కారణమైనటువంటి నీ ప్రభుత్వం గురించి మాట్లాడితే, నా ప్రభుత్వం ఏం చేసిందో, నిజమైన ప్రభుత్వం పేద ప్రజల, బలహీన బడుగు వర్గాల రైతుల పక్షాన నిలబడేటటువంటి ప్రభుత్వం అని ఓసారి తెలుసుకో మిస్టర్ రఘునందన్ రావు. అన్నిటికన్నా ముఖ్య విషయం, నువ్వు ఇండ్ల గురించి మాట్లాడినావు. ఎన్నో కోట్ల ఇండ్లు దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వం ఇస్తున్నది అని చెప్పినావు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ రాగానే ఇందిరమ్మ ఇండ్లని అనౌన్స్ చేసింది. 4.5 లక్షల ఇండ్లని. ఒక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇంటూ 119 నియోజకవర్గాలు = 4.5 లక్షల ఇండ్లని కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి నువ్వు ఎంత నిధులు తీసుకొని వచ్చి ఏమేం చేస్తున్నావో చెప్పాలి. అంతకుమించి ఇంకో మాట, ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు ఆవాస్ ఏదో 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 మీ బీజేపీ ఉన్నటువంటి ట్యాగ్ లైన్ గురించి నువ్వు చెప్పినావు ఆరోగ్యశ్రీ గురించి. మరి గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీకి డబ్బులు కట్టక ప్రైవేట్ ఆసుపత్రులన్నీ మేము ఆరోగ్యశ్రీ అంటే దూరం బాబు మాకొద్దు ఈ ఆరోగ్యశ్రీ అన్నప్పుడు మీరు ఆవాస్ యోజన లేకపోతే ఆరోగ్య యోజన ఇంకో యోజన మరి ఆ రుణమాఫీ ఎందుకు చేయలేదు? ప్రైవేట్ ఆసుపత్రులలో డబ్బుని ఎందుకు రుణమాఫీ చేయలేదు? ఇప్పటికి కూడా 1,000 కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం బాకీలు పెడితేనే మేము ట్రీట్మెంట్ చెయ్యము అని వెనుదిరుగుతున్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులకు కాంగ్రెస్ ఈరోజు అన్ని ఆసుపత్రులకు రుణాలను అంటే పేడ్ చేసేసి మళ్ళీ 10 లక్షల కోసం ఈరోజు అన్ని ప్రైవేట్ ఆసుపత్రులకి ఆర్డర్స్ జారీ చేస్తోంది. మరి మీరేం చేస్తే తెలంగాణలో గతంలో ఎందుకు ₹1 కూడా ఆరోగ్యశ్రీ పేమెంట్ అవ్వలేదు? ఇప్పుడు మేము 10 లక్షల గురించి మాట్లాడితే నీదెందుకు ఉక్రోషమో నాకు తెలియదు. అన్నిటికన్నా ఇంకో ముచ్చట నీ గురించి చెప్పాలి. 33 కోట్ల రూపాయలు ముస్లిం రంజాన్ పండగకి, వివిధ పండగలకి కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది అంటున్నావు రఘునందన్ రావు. మిస్టర్ రఘునందన్ రావు, ఇదొక్కటి గుర్తుంచుకో. మొన్న జరిగినటువంటి బోనాల పండగ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి బోనాల పండగకి సంస్కృతి సంస్కారాన్ని గౌరవించేటటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్నటువంటి పోచమ్మల దేవాలయాలకు, మిగతా ఈ బోనాల పండగలకి 20 కోట్ల రూపాయలను కేటాయించింది. కేవలం ఒకటే ట్విన్ సిటీస్లో జరుగుతున్నటువంటి బోనాల పండగకి 20 కోట్లు. అలా ఇంకా రాను ఈ సంవత్సరం పొడుగునా పండగలు ఉంటాయి. దసరా, నవరాత్రులు ఉంటాయి. ఇంకా రకరకాల పండగలు, తెలుగు సంస్కృతి సంస్కారానికి చెందినటువంటి పండగలు ఉంటాయి. ఇంకా చాలా కూడా ప్రభుత్వం ఇస్తుంది. తెలుగు వాళ్ళనే కాదు, హిందువులని ప్రతి ఒక్కరిని గౌరవించేది కాంగ్రెస్ పార్టీ. ఇది గుర్తుంచుకో. 33 కోట్లు మొత్తం వివిధ పండగలకి, 20 కోట్లు హైదరాబాద్, సికింద్రాబాద్కి. ఇది ఒక్కసారి గుర్తుంచుకోవాలి రఘునందన్ రావు. మిస్టర్, ఇది కాంగ్రెస్ అంటే అందరి కోసం, అందరి వాళ్ళై పనిచేసేటటువంటి ప్రభుత్వం. వాళ్ళు వీళ్ళు తేడా లేదు, కుల మతాలకి తావు లేదు. పేదల పక్షాన నిలబడేదే కాంగ్రెస్. జై హింద్.